నమస్కారం. 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి 16 నుంచి 31వ తారీఖు వరకు మనకి వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి మాకు తెలియచేయండి గురువుగారు. సింహరాశి వారికి సంబంధించి ఈ 16 నుంచి 31 తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉండదో తెలుసుకుందాం. సింహరాశి వారికి వ్యయ స్థానంలో రవి శుక్ర బుధులు, అలాగే దశమ స్థానంలో కుజ గురువులు, అలాగే సప్తమ స్థానంలో శని వక్రీకరించి ఉండడం, అలాగే ద్వితీయ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో రాహు. వెరసి చూసుకున్నట్లయితే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో పలు మార్పులు చేర్పులు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ గృహోపకరణాల యొక్క కొనుగోలు కానీ ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వారికి గోచరమవుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం, ఈ సంబంధించినట్టు చూసుకున్నట్లయితే శుభ అశుభ మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సింహరాశి వారికి గోచరమవుతుందని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధన ప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు కొన్ని రోజులు ఉంటాయి. కాబట్టి ఆ జాగ్రత్తలు పాటించుకొని ధన ప్రాప్తికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే విద్యార్థులకి కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి కావున జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే ఈ సింహరాశి వారికి సంబంధించి అన్నింటా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. శని వక్రీకరించినటువంటి స్థితి కారణం చేత ప్రధానంగా ఇతరుల నుంచి సహాయ సహకారాలు ఏదైతే మీరు ఆశిస్తున్నారో అవి 1-2 సార్లు మీరు ప్రాధేయపడినా లేకపోతే ఎక్కువగా సంబంధించి వారిని కలిస్తే తప్ప మీకు వారి నుంచి కొంత సహాయ సహకారాలు తోడ్పాటు అందదనేటువంటి విషయాన్ని గమనించుకొని ప్లానింగ్ ప్రకారం మీరు ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక వ్యయస్థానంలో రవి శుక్ర బుధుల యొక్క సంచార ప్రభావం కొంతవరకు చక్కటి సౌఖ్యం అనగా ప్రధానంగా చూసుకున్నట్లయితే దాంపత్యంలో ఉన్నటువంటి వారికి విభేదాలు వచ్చినప్పటికీ కూడాను పరిష్కారవంతమైనటువంటి పరిస్థితులు ఈ 16 నుంచి 31 తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి, కానీ కష్టపడాలి. ఇక గమనించుకున్నట్లయితే వివాహ సంబంధమైనటువంటి విషయంలో ఉన్నటువంటి వారికి వివాహ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చేపట్టేటువంటి పనులలో వివాహ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ద్వితీయ కేతు యొక్క ప్రభావము, అష్టమ రాహు యొక్క ప్రభావం ప్రధానంగా చేస్తున్నటువంటి పనులలో కార్యభంగములు అయ్యేటువంటి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే చాలా మంచిదైనటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే 16వ తారీఖు రోజున విశేష ధన ప్రాప్తి కనబడుతుంది. కావున జాతకరీత్యా ఈ 16వ తారీఖు మంచి శుభదినంతో మీకు ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఇక 17, 18 తారీఖుల్లో కార్యహాని జరుగుతుంది. మీరు చేపట్టినటువంటి పనులలో కొన్ని ఆటంకాలు లేకపోతే ఆ పనులు పూర్తి కాకుండా లేకపోతే ఆ పనులు మీకు బెడిసికొట్టడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ పని చేసినా 1-2 సార్లు ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని కనుక చేసుకున్నట్లయితే చాలా మటుకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 19, 20, 21 తారీఖుల్లో ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడంతో పాటుగా చాలా మటుకు వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కావున జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం పట్ల ఈ 19, 20, 21 తారీఖులో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యం పట్ల. 22, 23, 24, 25 తారీఖులో విశేష ధన ప్రాప్తి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్నటువంటి రంగంలో మీరు ముందడుగు వేయడమో లేకపోతే మీకు సంబంధించి ఉద్యోగంలో ఉన్న వారికి ఉద్యోగ ప్రాప్తి, వారికి విద్యా ప్రాప్తి, వివాహం వారికి వివాహ ప్రాప్తికి సంబంధించినటువంటి ఏదైనా ఒక శుభవార్త 22, 23, 24, 25 తారీఖుల్లో మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. సంతోషంగా గడుపుతారు. ధన ప్రాప్తి కూడా కనబడుతుందని చెప్పవచ్చు. ఇక 26, 27 తారీఖుల్లో విశేష ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మానసికమైన ప్రశాంతత లేకపోవడము ఈ కారణం చేత ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే చాలా మంచిదని గమనించుకోవాలి. ఇక 28, 29 తారీఖుల్లో విశేషముగా సంతానపరమైనటువంటి చిక్కులు సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక సంతానపరంగా ఏదైనా కానీ నూతన సంతానం కోసం ప్రయత్నం చేసే దంపతులు ఈ యొక్క 28, 29 తారీఖులో సంతానానికి సంబంధించిన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే విషయాన్ని గమనించుకోవాలి. ఇక 30, 31 తారీఖులో ఉద్యోగస్తులకి చక్కటి శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకి ఉన్నత అధికారుల యొక్క అనుగ్రహం పొందడము, అలాగే నూతన ఉద్యోగంలో ప్రారంభం చేసుకోవాలని వాళ్ళకి మంచి
ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్త వింటారు. నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి, చిరుద్యోగులకి, అలాగే కులవృత్తులకి, చేతులృత్తులో ఉన్నటువంటి వారికి ఈ యొక్క మాసాంతము అత్యంత ధనప్రాప్తి శుభదాయకంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారికి చూసుకున్నట్లయితే శుభ అశుభ మిశ్రమాలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఎంతటి వాడికైనప్పటికీ కూడా దైవానుగ్రహం తోడైతేనే అన్ని రకాల సమస్యలు పరిష్కరింపబడతాయి. గుర్తుంచుకోండి, మన హిందువుల కోసం ఏర్పాటు చేసినటువంటి కాశీనగరంలో బెనారస్ యూనివర్సిటీ మదన మోహన్ మాలవ్య గారు వీరు కూడా తన ప్రసంగంలో చెప్పారు, గాయత్రి అమ్మవారి అనుగ్రహం లేకపోతే నేను ఇంత యూనివర్సిటీని స్థాపించేవాడిని కాదు అని చెప్పి. సామాన్యమైనటువంటి వ్యక్తి మదన్ మోహన్ మాలవ్య, కానీ అద్భుతం సృష్టించాడు దైవానుగ్రహంతో. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సింహరాశి వారికి వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, మరియు విద్య, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్య, వివాహం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులతో పాటు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం అనేటువంటివి జరిపించడం కేవలం 1500 రూపాయల రుసుముతో జరిపించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా మా పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవాలని అనుకునే వాళ్ళు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి 16 నుంచి 31 వరకు వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశం గురించి అయితే తెలియజేశారు. అలాగే వీరికి 16 నుంచి 31వ తారీఖు వరకు మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? ప్రధానంగా గమనించినట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి సమస్యలు అనేటువంటి ఉన్నప్పుడు ఒక 5 రోజుల పాటు చెప్పేటువంటి పరిహారాన్ని పాటించండి. శివాలయము, రావి చెట్టు, నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయం అయితే చాలా మంచిది. ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. అలాగే నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకొని శివాలయంలో అర్చన జరిపించుకోండి. తైలాభిషేకం శనీశ్వరుడికి, అర్చన ఈశ్వరుడికి. ఈ విధంగా ఒక 5 రోజుల పాటు చేసినట్లయితే ఈ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కారం అవుతాయి. అలాగే ఇవి చెప్పినటువంటి గోచారీత్యా వచ్చేటువంటి ఫలితాలు. ఇంకా ఈ 16 నుంచి 31వ తారీఖు వరకు సింహరాశి వారికి ఏవైనా కానీ ఇబ్బందికర పరిస్థితులు అధికంగా అయ్యాయనంటే మీ యొక్క జాతకంలో ఏదైనా లోపాలు ఉన్నట్టు లెక్క. కాబట్టి దగ్గరలోని ఉపాసనాపరులైనటువంటి పండితుల్ని సంప్రదించినట్లయితే వారు మంచి చక్కటి పరిష్కారాన్ని తెలియజేస్తారు. తద్వారా మీరు ఇంకా కూడాను సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి 16 నుంచి 31వ తారీఖు వరకు వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.